డబ్బు ఎక్కువ చెల్లించి పని చేయించుకుందామన్నా కూలీలు దొరకని పరిస్థితి. ఇచ్చిన సొమ్ముకు తగ్గట్లుగా పని చేసేవారు కరువే. ఇలాంటి రోజుల్లో ధనంతో నిమిత్తం లేకుండా పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయ వ్యవసాయాన్నే వారు ఇంకా కొనసాగిస్తున్నారు. పండించే ప్రతి పంట పనుల్లోనూ తలో చేయి వేసి ప్రతి ఇంటా తిండికి లోటు లేకుండా ఉంటున్నారు. వ్యవసాయ పనులన్నీ అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్న విశాఖమన్యం వాసుల శ్రమైక్య జీవన సౌందర్యంపై ప్రత్యేక కథనం. ఏరువాక సాగిపోతూ తమ కష్టమంతా తీర్చుకుంటూ కలిసికట్టుగా సాగిపోతున్నారీ గిరిపుత్రులు. పొలమెవరిదైనా అందరి శ్రమతో సిరులు పండిస్తున్నారు. ఒకప్పుడు అందరూ ఈ విధానాన్నే అవలంబించేవారు. డబ్బు రాకతో కూలీ వ్యవస్థ పుట్టుకొచ్చి పరిస్థితి మారిపోయింది. విశాఖ ఏజెన్సీలో మాత్రం కలిసికట్టు పని విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సాగులో గిరిజనులు శ్రమదానంతో పనిచేసుకుంటారు. దుక్కుల సమయానికి అందరూ ఎడ్లతో దుక్కి దున్నుతారు. వరి నాట్లు, కలుపు తీయడం, ఇలా పంట చేతికొచ్చేంత వరకు మనుషులు అవసరమయ్యే ప్రతి పని కూడా అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ డబ్బు ప్రస్తావనే లేకుండా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పూర్వం నుంచి గిరిజనుల ఆధారం వ్యవసాయమే. ఆడా మగ మమేకమై కలిసికట్టుగా పనిచేసుకుంటారు. ఏజెన్సీ ప్రాంతాలు కొండ ప్రాంతాలు కావడంతో పొలాల కమతాలు చిన్న చిన్నవిగానే ఉంటాయి. చాలా గ్రామాల్లో అందరి భూములు సమానంగా ఉండేట్లు చూసుకుంటారు. ఈ విధంగా పని విభజించుకొని వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. పండిన పంటలో అవసరం మేర తినడానికి అట్టే పట్టుకొని మిగిలినవి సంతల్లో అమ్ముకొని నిత్యావసరాలు కొనుగోలు చేస్తుంటారు. ఒక 10 కుటుంబాలు ఉన్నామంటే మా ఎద్దులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఇక్కడ మా రైతు పొలాలకి దున్నుకుంటాం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కాబట్టి రైతులంతా కూడి కలిసికట్టుగా ఈ వ్యవసాయం అనేది చేసుకుంటాం. ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఎద్దులు తీసుకొచ్చి మేము దుక్కి దున్నడం ప్రారంభించాం. ఇక్కడ ఈ వ్యవసాయం అంతా అందరు కలిసికట్టుగా చేసుకుంటాము. మేమంతా వ్యవసాయం కలిసికట్టుగా చేసుకుంటాం. ఈ రోజు ఒక ఇంటి పని చేసుకుంటే రేపు ఇంకొక ఇంటి చేసుకుంటాము. డబ్బులు ఖర్చు అవ్వకుండా సాయం చేసుకుంటాము. అంతా ఒక ఇంటికి చేసుకుంటున్నాము. రేపు ఒక ఇంటికి చేసుకుంటాం. అలాగే అందరు కలిసికట్టుగా మేము పని చేసుకుంటాం. ఎంతమంది మాకు సహకరిస్తారో అంతమంది అతనికి కూడా మళ్ళీ మేము సహకరించవలసిన బాధ్యత మాకు ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు మేము కలిసికట్టుగా పని చేసుకుంటూ మాకు ఖర్చు తగ్గుతుందని పని చేసుకుంటున్నాము. కొన్ని గ్రామాలలో కొందరికి ఎక్కువ భూమి ఉన్నట్లయితే పని మనుషులను బట్టి పండిన పంటలో కుంచాల లెక్కన ధాన్యం పంచుతారు. కొందరికి భూమి లేకపోయినా వారు చేసిన పని బట్టి గ్రామంలో మిగిలిన వారంతా సంవత్సరానికి సరిపడే ధాన్యం సాయం చేస్తారు. ఈ విధంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భూమి పని చేస్తారు. మేము వెళ్ళి 6 మేము పని చేస్తాము. మాకు అన్నం గట్రా అన్ని ఇస్తారు. ఇస్తే మేము భోజనం చేసి మళ్ళీ ఒక ఇంటికి పని చేస్తాము. అందరు కలిసి కట్టుగా చేసి అందరు కూడా చక్కగా అందరు కలిసిమెలిసి పని చేసుకుంటాము. మాకు డబ్బులు లేక మేము అలా కలిసి ఎవరికి కూలి ఇవ్వలేకపోయి అలా అందరు కూడా కలిసిమెలిసి చేసుకుంటాము. పేదవాళ్ళు సేదవాళ్ళు అందరూ గుడిసా గుమ్మం పున్నవాళ్ళు అందరు కూడా కలిసికట్టుగా చేసుకుంటాము. మేమందరం కలిసికట్టుగా పని చేసుకుంటాం అన్నమాట పొలాల్లో. ఎందుకంటే అలా చేసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఎక్కువగా అలసిపోము, మళ్ళీను ఇతరులకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అన్ని విషయాల్లో బాగుంటుంది. అందుకని మేము ఎప్పుడూ కలిసికట్టుగానే చేసుకుంటాం. కేవలం వ్యవసాయమే కాకుండా గిరిజన గ్రామాల్లో ఏ శుభకార్యమైనా కష్టం వచ్చినా మాకెందుకులే అనుకోరు. గ్రామమంతా వారి వారి పనులు మానేసుకుని మరీ కలిసికట్టుగా ఆ పని ముగిస్తారు. పక్కింటి వారిని పలకరించడమే గగనమవుతున్న ఈ రోజుల్లో గిరిజనుల సమిష్టితత్వం ఎందరికో స్ఫూర్తి మంత్రం.